వెల్కమ్ టు శ్రీ టాక్ షో. స్వామి, మనం ఇరుముడి కట్టుకుని శబరిమల వెళ్తాం మన దీక్ష పూర్తయిన తర్వాత. ఆ ఇరుముడి అసలు ఎందుకు కట్టుకుంటాము, ఈ సంప్రదాయం అసలు ఎందుకు పెట్టారనే దాని గురించి నేను మీకు చెప్పడం కోసమే. చాలామంది మీకు చెప్పుంటారు, చాలామంది దాని గురించి వివరించి ఉంటారు. బట్ నాకు తెలిసిన వివరాలు నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇరు అంటే రెండు స్వామి, ముడి అంటే రెండు మూటలు అనమాట. రెండింటిని కలిపి ఒక మూటగా కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని, మనం దుప్పటి మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళి స్వామికి సమర్పించుకుంటాం. అసలు ఆ ఇరుముడి ఎందుకు కట్టుకుంటారు అంటే, ఫస్ట్ ఒక ముడిలో స్వామికి సంబంధించిన పదార్థాలు, అంటే స్వామికి మనం సమర్పించుకునే ప్రసాదాలు, టెంకాయలు అన్నీ కలిపి ఒక మూట వేసుకుంటారు. ఇంకో మూటలో ఆ మాల వేసుకున్న స్వామికి సంబంధించిన సామాగ్రిని అంతా, దానికి సంబంధించిన తిరుబండారాలు, వస్త్రాలు, ఎక్కడన్నా మార్గమధ్యంలో ఏదైనా ఉపయోగించుకోవడానికి అవన్నీ కలిపి ఒక మూట కట్టుకొని రెండింటిని నెత్తిని పెట్టుకొని వెళ్తారు. ఇప్పుడంటే మనం వెళ్ళడానికి చాలా సులభతరంగా ఉండేది స్వామి. ఒకప్పుడు వెళ్ళాలంటే కాలి మార్గం ద్వారానే వెళ్ళాల్సి వచ్చేది. రోజుల తరబడి మన సన్నిధానం చేరుకోవాలంటే రోజులు పట్టాయి అనమాట. ఆ రోజుల తరబడి స్వామి వెళ్ళాలి అంటే ఆ స్వామికి సంబంధించి ఆహారం కానివ్వండి, ఎక్కడ దారిలో ఏం దొరకదు, అవన్నీ మనం ఇక్కడి నుంచే మోసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. దారిలో ఏదైనా వండుకొని తినాలన్నా, ఏమైనా ఈ బియ్యం కానివ్వండి, బియ్యం ఎందుకు వేస్తాం మనం ఇరుముల్లో అంటే అందుకే అనమాట. అది మనం వెళ్ళే స్వామికి సంబంధించి, ఆ స్వామికి తినడానికి ఆహారం దొరకదు కాబట్టి వండుకొని దారిలోనే తింటూ విశ్రమిస్తూ వెళ్ళేవాడు. మనం దుప్పటి తీసుకొని వెళ్తాం స్వామి, దుప్పటి కూడా పెట్టుకుంటాం నెత్తి మీద. ఆ దుప్పటి ఎందుకు పెట్టుకుంటామంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి పెట్టింది ఈ ఆచారం. ఈ దుప్పటి మనం ఎక్కడైనా కప్పుకొని పడుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చే స్వామి. ఇప్పుడంటే మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతున్నాం. అప్పుడు కాలినడకన వెళ్ళాలి, అరణ్య మార్గంలో వెళ్ళాలి, అక్కడ ఏమి దొరకవు, ఏది దొరికితే తిని ఉండగలగాలి. ఈ నియమాలన్నీ వాటి గురించి పెట్టినవే. సో ఇరుముడిలో మామూలుగా ఇప్పుడంటే మనం తీసుకెళ్ళి ఆ ఇరుముడిలో బియ్యం తీసుకెళ్ళి అక్కడ స్వామివారి అన్నదానంలో అన్నదానానికి సంబంధించిన కౌంటర్లో మనం ఇచ్చేస్తాం అనమాట. అది కూడా మంచి సంప్రదాయమే కదా స్వామి. స్వామికి మనం ఒక ముడిలో స్వామికి సంబంధించిన టెంకాయ, అమ్మవారికి సంబంధించిన టెంకాయలు, రవిక గుడ్డలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, అవన్నీ ఒక ఇరుముడి ఒక అరలో పెట్టుకుంటాం. రెండో అరలో మనం బియ్యం తీసుకెళ్తాం. బియ్యం తీసుకెళ్ళి అక్కడ అన్నదానంలో సమర్పించుకుంటున్నాం. ఇప్పుడంటే మనం పంబ దగ్గర నుండి ఎక్కేస్తున్నాం స్వామి సన్నిధానానికి వెళ్ళాలంటే. అప్పుడు అలా కాదు. అప్పుడు అంతా పెద్ద పదమే అనుకోండి. పెద్ద పదం అంటే మనం ఎర్మెల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎర్మెల్ అది జనవరిలో ఓపెన్ అవుతుంది. ఆ పెద్ద పదంలో వెళ్ళాలంటే మనం ఒక కర్ర, ఒక టార్చ్ లైట్, మన గురుస్వాములు చెప్తారు, ఒక టార్చ్ లైట్, ఒక కర్ర, ఇవన్నీ తీసుకొని వెళ్తాం. ఎందుకంటే దారిలో ఏమన్నా అడ్డంకులు ఉంటే మనం ఛేదించుకొని వెళ్ళడానికి. చీకట్లో మనకు లైటింగ్ ఏముండదు. ఇప్పుడు అంటే ఎక్కడికంటే అక్కడ లైట్లు వేసేసారు, అంతా ఎలక్ట్రిసిటీ, అంతా ఫెసిలిటీస్ వచ్చాయి. ఒకప్పుడు ఉండేవి కాదు కాబట్టి అవన్నీ తీసుకుని వెళ్ళేవాడు. గొడుగు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇంత సామాగ్రి ఉండేది మనం వెళ్ళడానికి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు బ్యాగులు వేసుకొని ఇప్పుడు మనం ఏదో వెళ్ళిపోతాం కానీ క్యాజువల్గా. అప్పుడు అలా కాదు కదా స్వామి. అవన్నీ మూట కట్టుకొని ఆ మూట నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది ఇరుముడి అంటే. మనం ఇప్పుడు ఎక్కడంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు లైట్లు ఇవన్నీ తీసుకెళ్లాల్సిన పని లేదు, మామూలుగా వెళ్ళిపోవచ్చు. సో మనం ఆ ఇరుముడిని కట్టుకోవడానికి కారణం ఏంటి అనేది ఇదనమాట. ఒక ముడి స్వామివారిది, ఒక ముడి మాల ధరించిన ఆ భక్తుడికి అనమాట సంబంధించింది. ఇప్పుడు మనం అవన్నీ తీసుకెళ్ళి స్వామివారికి ఇక్కడ అన్నదానంకి స్వామివారి దేవస్థానంలో ఇచ్చేస్తాం అనమాట. అంతే స్వామి. ఇరుముడి అంటే అంతే. స్వామివారిని భక్తితో పూజించండి, ఆయన అనుగ్రహానికి పాత్రలు కండి. దీక్ష తీసుకునే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి. అంతే స్వామి. స్వామి శరణం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. లైక్ చేయడం వల్ల మాకు రీచ్ పెరుగుతుంది. మా వీడియో మీలాంటి 10 మందికి చేరుతుంది. 10 మందికి మాకు తెలిసిన విషయాలు మీకు కూడా తెలుస్తాయని చిన్ని ఆశ స్వామి. అంతే. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అంతే స్వామి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.